హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో డే 2 క్లాస్ 12 అండి. 11 క్లాసెస్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనకి డే 12, ఓకేనా? క్లాస్ 12 అనమాట. ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్, V3 అనేది మనకి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ V3 అనేది మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉపయోగించాలి, హ్యావ్ ని హ్యాజ్ ని ఏ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలనేది ఈ రోజు మన వీడియో ఫ్రెండ్స్, ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనము హ్యావ్ ని మనము ఏ విధంగా ఉపయోగించాలి, హ్యావ్ ని మనము ఏ విధంగా ఉపయోగించాలి, దానికి స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. స్ట్రక్చర్ మనకి హ్యావ్ వచ్చినప్పుడు మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఓకేనా? మనకి ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి, మనము హ్యావ్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనకి ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మనకి హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనము యూసేజ్ ఫ్రెండ్స్, అంటే హ్యావ్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే చూడండి ఫ్రెండ్స్, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అంటే రీసెంట్ గా ఇప్పుడే జరిగిన పని గురించి తెలియజేయడానికి మనము హ్యావ్ గురించి చెప్తాం ఫ్రెండ్స్, ఓకేనా? రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి తెలియజేయడానికి మనము హ్యావ్ అనేది ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? మనము ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఐ హ్యావ్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే ఒక కాంట్రాక్ట్ ని ఒప్పుకున్నాను. ఐ గాట్, ఇప్పుడే నాకు ఒక కాంట్రాక్ట్ అనేది వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? రీసెంట్ ఐ హ్యావ్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, ఇప్పుడే నాకు కాంట్రాక్ట్ అనేది వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్? వీ హ్యావ్ రీచ్డ్ ముంబై రీసెంట్లీ, వీ హ్యావ్ రీచ్డ్ ముంబై రీసెంట్లీ. నెక్స్ట్, యూ హ్యావ్ సోల్డ్ దిస్ ప్రాపర్టీ జస్ట్ నౌ, they have attended marriage just now, Roshan and Deva have broken the furniture recently, ఓకేనా ఫ్రెండ్స్? అట్లా మనము ప్రతి దానికి ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ కి మనము ఏది ఉపయోగించాలి ఫ్రెండ్స్? ఖచ్చితంగా మనము హ్యావ్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది మనం రాసిన స్ట్రక్చర్ మనకి కరెక్ట్ గా స్ట్రక్చర్ లో సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఐ ఆల్రెడీ ఐ అనేది వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి ప్లూరల్. తర్వాత హ్యావ్, తర్వాత చూడండి ఫ్రెండ్స్, గాట్ అనేది మనకి వెర్బ్ 3 ఫ్రెండ్స్, ఓకేనా? V3 వస్తుంది. ఫస్ట్ మనకి ప్లూరల్ నౌన్ వచ్చింది, దాని తర్వాత హ్యావ్ వచ్చింది, దాని తర్వాత V3 వచ్చింది, దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? మనము ఈ హ్యావ్ ని వచ్చినప్పుడు మనకి పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ గా మనకి ఆ యొక్క సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ లో చివర్లో మనకి ఇలాంటి పదాలు అనేది జస్ట్ నౌ, రీసెంట్లీ అనే పదాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇవి మనకి స్ట్రక్చర్ ఫ్రెండ్స్, ఓకేనా? మనము ఇది ప్రతి దానికి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రతి దానికి మనము సెంటెన్స్ అనేది రాద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? తర్వాత మనకి ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇందాక స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి దానికి మనం స్ట్రక్చర్ లో ఉన్న ప్రతి దానికి మనము ఎగ్జాంపుల్స్ మనము కొన్ని సెంటెన్సెస్ ని చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఐ హ్యావ్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, ఇది ఏ ఫామ్ ఫ్రెండ్స్? ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఓకేనా? ఐ హ్యావ్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ. ఇది మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది డైరెక్ట్ గా మనకి స్ట్రక్చర్ లో మనకి వస్తుందా లేదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఉంది. చూడండి, మనకేం రావాలి ఫ్రెండ్స్? హ్యావ్ రావాలంటే ప్లూరల్ నౌన్ రావాలి. ఇక్కడ ప్లూరల్ నౌన్ చూడండి, ఐ అనేది ప్లూరల్, తర్వాత హ్యావ్ రావాలి, దాని తర్వాత V3 రావాలి, దాని తర్వాత మనకి ఏం రావాలి ఫ్రెండ్స్? దాని తర్వాత మనకి ఆబ్జెక్ట్ రావాలి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఐ హ్యావ్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. దానికి నెగిటివ్, మన స్ట్రక్చర్ స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్న స్ట్రక్చరే ఫ్రెండ్స్. ఒకటి రాశాము అని అంటే దానికి ఖచ్చితంగా పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి, ఇంట్రాగేటివ్ కూడా మనం రాయాలి ఫ్రెండ్స్, ఓకేనా? మనది ఇది ఖచ్చితంగా ప్రతిదానికి మనం రాయాల్సిందే, ఓకేనా?
నెక్స్ట్ మనకి దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. నెగిటివ్ అంటే మీకు తెలిసిందే, ఉన్న దాని పక్కన హ్యావ్ ఉంది కదా, హ్యావ్ పక్కన మనము నాట్ పెట్టుకోవడమే. ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాని పక్కన నెగిటివ్ ఫామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఏదైతే హెల్పింగ్ వెర్బ్ మనకి స్టేట్మెంట్ లో గానీ మన సెంటెన్స్ లో గానీ మనకి హెల్పింగ్ వెర్బ్ కనబడింది అని అంటే దాని పక్కన కళ్ళు మూసుకొని నాట్ పెడితే అదే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా బండ గుర్తది. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెడితే మనకు ఖచ్చితంగా అది నెగిటివ్ ఫామ్ గా మారిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనం ఇక్కడ కూడా ఏం చేసాం చూడండి ఫ్రెండ్స్. ఐ హ్యావ్ నాట్, చూసారా, హ్యావ్ పక్కన హెల్పింగ్ వెర్బ్ పక్కన ఏం రాసాం మనం, నాట్ పెట్టుకున్నాం. ఆటోమేటిక్ గా మనకి అది ఏమైంది, నెగిటివ్ ఫామ్ గా మారిపోయింది. ఐ హ్యావ్ నాట్ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, ఇది నెగిటివ్ ఫామ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ మనకు తెలిసిందే, స్టేట్మెంట్ యొక్క మన సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో మనము ఈ హెల్పింగ్ వెర్బ్ ని తీసుకెళ్లి స్టార్టింగ్ లో గనక ఉంచినట్టయితే అదే మనకి ఇంట్రాగేటివ్. ఓకేనా ఫ్రెండ్స్. హ్యావ్ ఐ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ, హ్యావ్ ఐ గాట్ ద కాంట్రాక్ట్ జస్ట్ నౌ అని క్వశ్చన్ అనమాట. మనకి ఇంట్రాగేటివ్ అంటేనే మనకేం కావాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా క్వశ్చన్ అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా స్టేట్మెంట్ యొక్క చివరిలో ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్, క్వశ్చన్ మార్క్ అనేది మర్చిపోకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. వీ హ్యావ్ రీచ్డ్ ముంబై రీసెంట్లీ, వీ హ్యావ్ రీచ్డ్ ముంబై రీసెంట్లీ, ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి, ఏం లేదు, హ్యావ్ నాట్. వీ హ్యావ్ నాట్ రీచ్డ్ ముంబై రీసెంట్లీ, ఇది మనకి నెగిటివ్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో పెడతాం. హ్యావ్ వి రీచ్డ్ ముంబై రీసెంట్లీ, హ్యావ్ వి రీచ్డ్ ముంబై రీసెంట్లీ, క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంట్రాగేటివ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ సోల్డ్ దిస్ ప్రాపర్టీ జస్ట్ నౌ, యూ హ్యావ్ సోల్డ్ దిస్ ప్రాపర్టీ జస్ట్ నౌ, దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, యూ హ్యావ్ నాట్ సోల్డ్ దిస్ ప్రాపర్టీ జస్ట్ నౌ, ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యావ్ యూ సోల్డ్ దిస్ ప్రాపర్టీ జస్ట్ నౌ, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఒక్కటి మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే అవి ఒకటి దే ఒకటి, తర్వాత ప్లూరల్ నౌన్, ఈ రెండు మాత్రం మనకి మిగిలి ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అది రాసుకున్న తర్వాత మనము హ్యాజ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది హ్యావ్ కదా. నెక్స్ట్ మనము హ్యాజ్ సింగులర్ ఫార్మ్స్ కి ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూడండి. మనకి హ్యావ్ లో దే హ్యావ్ అటెండ్ మ్యారేజ్ రీసెంట్లీ, దే హ్యావ్ అటెండ్ మ్యారేజ్ రీసెంట్లీ, ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటి ఫ్రెండ్స్, దే హ్యావ్ నాట్, హ్యావ్ పక్కన మనము నాట్ పెట్టుకోవడమే. దే హ్యావ్ నాట్ అటెండ్ మ్యారేజ్ రీసెంట్లీ, ఇది నెగిటివ్ ఫామ్. ఇంట్రాగేటివ్, హ్యావ్ దే అటెండ్ మ్యారేజ్ రీసెంట్లీ, హ్యావ్ దే అటెండ్ మ్యారేజ్ రీసెంట్లీ, ఇది క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంట్రాగేటివ్ ఫామ్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. రోషన్ అండ్ దేవా హ్యావ్ బ్రోకెన్ ద ఫర్నిచర్ జస్ట్ నౌ, రోషన్ అండ్ దేవా హ్యావ్ బ్రోకెన్ ద ఫర్నిచర్ జస్ట్ నౌ, ఇప్పుడే రోషన్ అండ్ దేవా ఇద్దరు కలిసి బ్రోకెన్ ద ఫర్నిచర్ జస్ట్ నౌ, ఇప్పుడే ఫర్నిచర్ ని పగలగొట్టారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, ఎక్కడైతే హ్యావ్ మనకి హెల్పింగ్ వెర్బ్ కలబడిందో దాని పక్కన నాట్ పెట్టుకోవడమే. హ్యావ్ నాట్, రోషన్ అండ్ దేవా హ్యావ్ నాట్ బ్రోకెన్ ద ఫర్నిచర్ జస్ట్ నౌ. ఓకేనా, ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యావ్ రోషన్ అండ్ దేవా బ్రోకెన్ ద ఫర్నిచర్ జస్ట్ నౌ, ఇది మనకి ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత మటుకి మనకి హ్యావ్ కి సంబంధించిన ప్రతి ఎగ్జాంపుల్ ని మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది ఫ్రెండ్స్, మనము హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తాం, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా హ్యావ్ ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏముంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడు సింగులర్ మనకి ప్లూరల్ నౌన్స్ అయిపోయింది. ఇప్పుడు సింగులర్ నౌన్స్ కి మనం ఏమి యూజ్ చేయాలి, హ్యాజ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి స్ట్రక్చర్ మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాజ్ గురించి చెప్పుకుందాం. ఇందాక హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, హ్యావ్ ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనము హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. అదే విధంగా హ్యాజ్ ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం ఫ్రెండ్స్. హ్యాజ్ అనేది స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. హీ, షీ, ఇట్, రోషన్ అంటే నేమ్స్.
సింగులర్ నౌన్స్ అంటే సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము హ్యాస్ ఉపయోగించాలి. ఓకేనా ఫ్రెండ్స్? సింగులర్ నౌన్స్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము స్ట్రక్చర్ చూడండి మనకి కరెక్ట్ గా సరిపోయిందో లేదో. హీ అంటే అతడు, అంటే సింగులర్ అతను కాబట్టి సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీ హ్యాస్ అచీవ్డ్. చూసారా ఫ్రెండ్స్? V3 చూసారా ఫ్రెండ్స్? సరిపోయిందా మనకి స్ట్రక్చర్ ప్రకారంగా? సింగులర్ నౌన్ వచ్చింది, మనకి హ్యాస్ వచ్చింది, హ్యాస్ తర్వాత V3 వచ్చింది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హీ హ్యాస్ అచీవ్డ్ 90% ఆఫ్ టార్గెట్ సో ఫార్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, షీ హ్యాస్ కమ్ టు ఆఫీస్ జస్ట్ నౌ. ఇట్ హ్యాస్ kept the watch here recently. Next, it has brought salad for you. Brought salad for you. Next, Roshan has kept the watch here recently. Okay na friends? ఇవి మనకి స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి రాశాను చూడండి ఇక్కడ. ఫస్ట్ది స్ట్రక్చర్ ప్రకారం, he has achieved 90% of target so far. ఇది ఏ సెంటెన్స్ ఫ్రెండ్స్? పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఫ్రెండ్స్ చెప్పండి. he has not, అంతే, హ్యాస్ పక్కన నాట్ పెట్టుకోవడమే. he has not achieved 90% of target so far. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, has he achieved 90% of target so far. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇంకొన్ని మనము షీ మీద, ఇట్ మీద, నేమ్ మీద. ఓకేనా? ఇంకా 1, 2, 3 ఇంకా 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా చెప్పేసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. She has come to office just now. She has come to office just now. ఇది పాజిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యాస్ పక్కన నాట్ పెట్టుకోవడమే. She has not come to office just now. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. Has she come to office just now. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది షీ మీద. ఇట్ మీద చెప్పండి ఫ్రెండ్స్. It has kept the watch here recently. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్ హ్యాస్ కెప్ట్ ద వాచ్ హియర్ రీసెంట్లీ. ఇది పాజిటివ్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇట్ హ్యాస్ నాట్ కెప్ట్ ద వాచ్ హియర్ రీసెంట్లీ. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, హ్యాస్ ఇట్ కెప్ట్ ద వాచ్ హియర్ రీసెంట్లీ. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, నేమ్స్ మీద. రోషన్ హ్యాస్ బ్రాట్ సలాడ్ ఫర్ యూ జస్ట్ నౌ. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. రోషన్ హ్యాస్ నాట్ బ్రాట్ సలాడ్ ఫర్ యూ జస్ట్ నౌ. ఇది నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, హ్యాస్ రోషన్ బ్రాట్ సలాడ్ ఫర్ యూ జస్ట్ నౌ. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? మనము చూడండి ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఎగ్జాంపుల్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? మనము హ్యావ్ దేనికి ఉపయోగించాలి, హ్యాస్ దేనికి ఉపయోగించాలి అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొన్ని వెర్బ్ ఫార్మ్స్ ఇస్తాను, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని వెబ్ ఫార్మ్స్ ఇస్తాను ప్రాక్టీస్ కింద. వాటిని ఉపయోగించుకొని మనం ఏ విధంగా అయితే స్ట్రక్చర్ రాసామో, స్ట్రక్చర్ రాసి మనం ఏ విధంగా అయితే స్టేట్మెంట్స్ ని మనము సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేసామో, అదే విధంగా నేను ఇచ్చే ప్రాక్టీస్ వెబ్ ఫార్మ్స్ ని కూడా చూసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టీస్ వెబ్ ఫార్మ్స్ అనేది నేను బోర్డు మీద రాస్తాను, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని ప్రాక్టీస్ కింద కొన్ని వెబ్ ఫార్మ్స్ ఇచ్చాను, అవేంటో ఒకసారి చూడండి. అప్రూవ్, ఆర్గ్యూ, అటాక్, బీట్, కన్సల్ట్, డ్రింక్, ఫాల్, గ్రో, హ్యాపెన్, ఇంక్రీజ్, విన్, ఇన్ఫార్మ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క వెబ్ ఫార్మ్స్ ని ఉపయోగించుకొని, ప్రాక్టీస్ యొక్క వెబ్ ఫార్మ్స్ ని ఉపయోగించుకొని మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ ని చూసుకుంటూ మీరు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.